సిక్సర్ల సిద్ధు తెలుసా మీకు? అదేనండి, నవజోత్ సింగ్ సిద్ధు, భారత్ మాజీ ఆటగాడు, ప్రెజెంట్ కామెంటేటర్ అండ్ క్రికెట్ అనలిస్ట్. ఇతను కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. అది కూడా సచిన్ మరియు ధోనితో ఇంకొక ఇండియన్ క్రికెట్ ప్లేయర్ని కంపేర్ చేస్తూ. అతను ఏమన్నాడు అంటే, సచిన్ మరియు ధోని మంచి ఆటగాళ్లే, కానీ నా దృష్టిలో నాకు మాత్రం వాళ్ళు గొప్ప ఆటగాళ్ళు కాదు. నాకు వాళ్ళకన్నా ఒక గొప్ప ఆటగాడు టీమిండియాలో కనిపిస్తున్నాడు అని నవజోత్ సింగ్ సిద్ధు చెప్పాడు. అతను మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు. T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్లో భారత్ విజయం కోసం యావత్ భారతీయులు మొత్తం ప్రార్థనలు చేశారు. 150 కోట్ల మంది కష్టాల నుంచి భారత్ను గట్టెక్కించాలని ప్రార్థించారు. అలాంటి సమయంలో విరాట్ కోహ్లీ భారత్ ఇన్నింగ్స్కు అడ్డుగోడలా నిలిచాడు. కీలకమైన బ్యాట్స్మెన్స్ అందరూ ఫెయిల్ అయిన పరిస్థితుల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టును ఆదుకున్నాడు. అసాధారణ ప్రదర్శనతో టీమిండియాను విశ్వ విజేతగా నిలబెట్టాడు. విరాట్ కోహ్లీ ఒక పోరాట యోధుడు. జనాలను తన ఆటతో ఆకర్షిస్తాడు. అతను క్రికెట్ మాస్టర్, జీనియస్. అతన్ని నేను ఎప్పుడూ ఒక ఐకాన్గానే చూస్తాను. అతను అందరికీ స్ఫూర్తిదాయకం. క్రికెట్ చూసి అభిమానులందరికీ టీమిండియా ప్రపంచ కప్ విజయం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇప్పటి వరకు భారత్ చూసిన గ్రేటెస్ట్ రోల్ మోడల్ విరాట్ కోహ్లీ. అతనికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రపంచ కప్ అందించిన కోహ్లీకి నా సెల్యూట్ అని సిద్ధు చెప్పుకొచ్చాడు. ఇక విరాట్ కోహ్లీ విషయానికి వచ్చాము అంటే, కోహ్లీ గురించి మనకు కూడా బాగా తెలుసు. ప్రెజర్ సిచ్యువేషన్స్లో అతను అద్భుతంగా పర్ఫామ్ చేస్తాడు. T20 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా అదే చేసి చూపించాడు. టోర్నీ మొత్తం ఫెయిల్ అయినా ఆడాల్సిన టైంలో ఆడి టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.